ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనము. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ప్రియమైన వర్లారా, ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి కొన్ని రోజుల ముందుగా మరి ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. యెరూషలేము యొక్క వీధులలో గాడిద మీద ఆయన తిరిగి ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఎంతో సంతోషముతో సమాధానముతో ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడాలి, జయము జయము అని, హోసన్నా జయము అని మరి ఎంతగానో ప్రభువునికి ఘనమైన స్వాగతం పలికారు. ప్రియమైన వర్లరా, ప్రభువుని ఎంతగానో ఘనముగా స్వాగతించారు. ఈరోజున ఆలోచించండి, ప్రభువుని ముమ్మారు అంటే 3 పర్యాయములు మరి యేసుక్రీస్తు వారికి ఘనముగా స్వాగతం పలికారు. ఒకటి, ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆనాడు దేవదూతలు కూడా ఎంతగానో ఘన స్వాగతం. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలముల్లో జయము అన్నట్లుగా ఈ భూమి మీద సమాధానము, మహాసంతోషకరమైన సువర్తమానమని మరి ఎంతగానో ఘనముగా ఆయనని స్వాగతించారు. రెండవదిగా, మరి సిలువ వేయబడే కొద్ది దినముల ముందుగా యెరూషలేము ప్రాంతములో ఉన్న ప్రజలు ఎంతగానో ప్రభువుని ఘనముగా స్వాగతించారు. మూడవదిగా ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై మరి ఆయన తండ్రి ఎదుట ఆరోహణమవుతున్నప్పుడు, ఆ పరలోకానికి ఆరోహణమవుతున్నప్పుడు కూడా ఎంతగానో ఆ పరమునున్న దేవదూతలు ఘనముగా స్వాగతము తెలిపాయి. ఈ రోజున యేసుక్రీస్తు వారికి ఘన స్వాగతము తెలుపుతున్నారు. ప్రియమైన వర్లరా, ఎందుకని? ఆయన రాజు కాబట్టి, ఎందుకని? ఆయన దీనుడు కాబట్టి. ప్రియమైన వర్లరా, ప్రభు పేరట వచ్చువాడు సమాధానాన్ని కలగజేయ దేవుడు కాబట్టి, ఆశీర్వాదమునకు కర్తగా ఉన్నాడు ఆయన. అంతేకాదు ప్రియమైన వర్లరా, ప్రతి ఒక్కరి పాపముల నుండి ఆయన విడిపించువాడు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఆలోచించండి, ఆనాడు ఆయన యెరూషలేములోకి వెళ్ళి దేవాలయాన్ని కూడా శుద్ధి చేశాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ప్రభువు పేరట వచ్చే రాజులకి రాజైన రాజు ఎల్లప్పుడూ స్తుతించబడాలి అంటూ ఆనాడు యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారికి ఘన స్వాగతాన్ని పలికారు. కాబట్టి నీ జీవితంలోనికి కూడా ప్రభువుని ఘనముగా ఆహ్వానించు. ప్రభువా, నా హృదయములోనికి రండి అంటూ ఘనమైన ఆహ్వానము నీ జీవితము ద్వారా ప్రభువుకి అందాలి. అప్పుడు ఆ ప్రభు యొక్క ఘనమైన దీవెనలు మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.